హాయ్ అండి, వెల్కమ్ టు సబ్స్క్రైబర్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రోటీ, నాన్, చపాతీ, రైస్, ఫ్రైడ్ రైస్ ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన పన్నీర్ బటర్ మసాలా చూపించిపోతున్నానండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఛానల్కి కొత్తవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. సో నేను ఇక్కడ ముందుగా ఒక 4 టమాటోస్ని తీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన కుకింగ్ టైం చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ టొమాటోస్ ములిగేంత వరకు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత టొమాటోస్ అన్నీ బాగా సాఫ్ట్ అయ్యాయి కదా. ఈ టొమాటోస్ని మనం ఈ పైన ఉన్న తొక్కని పీల్ చేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీలోకి గ్రేవీ పేస్ట్ రెడీ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్న ఆనియన్ ఇలా పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇందులోకి ఒక 4 ఎండుమిర్చి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక 6 వరకు లవంగాలు యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఎండుమిర్చి వేయడం వల్ల ఏంటంటే మనకి కర్రీ కలర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి, 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్లు జీడిపప్పు, ఒక 1 స్పూన్ వరకు ధనియాలు, 1/4 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని నేను ఇందులోకి యాడ్ చేసి లైట్గా క్రష్ చేసేస్తున్నాను. లేదు అంటే మీరు విడిగా ఇలా ప్యూరీ చేసుకుని పెట్టుకున్నా పర్లేదండి. నేను 2 కలిపి ఇలా యాడ్ చేసేస్తున్నాను, ఎందుకంటే సింగిల్ పేస్ట్ అయితే సరిపోతుంది కదా అని. ఇప్పుడు ఇలా అంతా మ్యాష్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి దగ్గరికి అయ్యేంత వరకు లైట్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ ఇలా దగ్గరికి పడి ఫ్రై అయిన తర్వాత ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టుకోవాలండి. ఈ పేస్ట్ చాలా ఫైన్ పేస్ట్లా రెడీ చేసుకోవాలి. చాలా స్మూత్గా ఉండాలండి ఈ పేస్ట్, అప్పుడే మనకి గ్రేవీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుని పన్నీర్, నేను ఇక్కడ ఒక 300 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకుని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నానండి. పన్నీర్ నేను ఆయిల్లో ఫ్రై చేయనండి. సో చూడండి, పన్నీర్ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇది కొంచెం గోరువెచ్చని నీళ్ళలో పెట్టుకుంటాను. ఇదేంటంటే మరీ హాట్ వాటర్ కాదండి, జస్ట్ మనం ఫింగర్తో టచ్ చేసేంత వరకు హాట్ ఉన్న వాటర్లో జస్ట్ అలా పన్నీర్ పీసెస్ని డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక 5 to 10 మినిట్స్. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ బటర్, ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఈ బటర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా బాగా చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేస్తున్నానండి. 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. నేను యాడ్ చేస్తున్న కారం అంత స్పైసీగా ఉండదండి, సో మీరు మీ స్పైసీనెస్ని చూసుకొని మీ కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఫైన్ పేస్ట్లా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మనం టొమాటోస్కి కుక్ చేసుకున్నప్పుడు మనకి రిమైనింగ్ వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో లైట్గా కుక్ చేసుకోవాలి. చూడండి, గ్రేవీ అంతా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ పన్నీర్ని లైట్ హాట్ వాటర్లో పెట్టుకున్నాం కదండి, ఆ పన్నీర్ పీసెస్ని ఇలా స్క్వీజ్ చేసుకుని పీసెస్ని అన్నీ యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. కసూరి మేతి క్రష్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కర్రీ రెస్టారెంట్ స్టైల్లా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చూడండి, 3 మినిట్స్ తర్వాత గ్రేవీ కూడా కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలండి. మనం పన్నీర్ యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువ టైం కుక్ చేయకూడదండి. చూడండి, కర్రీ అయితే రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమే. పన్నీర్ కూడా ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో చూడండి. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు కర్రీని ఇలా డిష్ అవుట్ చేసుకుని పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుని సర్వ్ చేసుకోండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అవుతుంది. తప్పకుండా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి. ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.